ఈసారి ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలల్లో, గవర్నమెంట్ పాఠశాలల్లో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన విషయం మనకందరికీ కూడా తెలిసిన విషయమే. దీంతోపాటు మన సత్యసాయి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల చదివిన విద్యార్థులు కూడా పోటీ పడి పరీక్షలు రాసి పాస్ అవ్వడం జరిగింది. మరి ఈ సందర్భంగా గత 7 సంవత్సరాలుగా మంజులా ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ అవ్వాతాతల యొక్క సంక్షేమం కోసం ఏ విధంగా అయితే పాటుపడుతుందో, పిల్లల యొక్క భవిష్యత్ కోసం ఏ విధంగా అయితే పాటుపడుతుందో, మరి ప్రతి సంవత్సరం కూడా పిల్లల విద్యాభివృద్ధి కోసం నేటి బాలలే రేపటి పౌరులుగా వారు దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి ఉన్నతమైన స్థానానికి పోతే వారి యొక్క జీవన ప్రామాణికంగా తీసుకొని వారి మొదటి మెట్టుగా భావించేటువంటి 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి మన విద్యార్థుల కోసం మంజులా ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ ఈ సంవత్సరం కూడా పిల్లలకి, మరి ఎక్కువ మార్కులు సాధించిన పిల్లలకి వారికి బహుమతులు, మరి పారితోషికంతో పాటు వారిని వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని మరి సమాజ గౌరవం కోసం, సమాజంలో వారి యొక్క గౌరవాన్ని, ఉన్నత స్థానాన్ని తీసుకువెళ్ళడానికి కోసం మంజులా ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మరి 10వ తరగతిలో పాస్ అయిన వారికి మరి ఈరోజు బహుమతులుగా అయితేనేమి, వారి యొక్క సత్కారం అయితేనేమి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్ల నిరంతరం ప్రేమాతత్వ హృదయం కలిగినటువంటి వాడు, మరి ఒక సామాజిక సేవయే ప్రధాన బాధ్యతగా సేవ చేస్తూ ఈ మధ్య కాలంలోనే మంజులమ్మ గారి పుత్రుల తనయుడు డాక్టర్ శ్రావణ్ బాబు ఈ మధ్య కాలంలో డాక్టరేట్ కూడా మరి అంతర్జాతీయ సంస్థలు ఆయన గుర్తించి డాక్టరేట్ కూడా ఇచ్చిన సందర్భం తెలియజేస్తూ మీకు కూడా తెలిసిన విషయమే. డాక్టర్ శ్రావణ్ గారిని వేదికని అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ కూడా చెప్పట్లతో. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే సాయం సంధ్య వేళ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మన చిన్న పిల్లల యొక్క రేపటి ఉన్నత పాఠశాలలో చదివి 600కు గాను 590 మార్కులు సాధించాను. నాకు ఈ మార్కులు రావడానికి నన్ను ఎంతగానో చాలామంది ప్రోత్సహించారు. మా ఉపాధ్యాయులు మాకు పుస్తకాల జ్ఞానమే కాకుండా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని ఇలా ఎన్నో విషయాలను నేర్పారు. ఇక మా తల్లిదండ్రులు నా మీద నమ్మకం ఉంచి నన్ను చదువుకోమని ఎంతగానో ప్రోత్సహించారు. దీనికి మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మాలాంటి ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి మాకు సన్మానం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను జిల్లా పరిషత్ పాఠశాల గోరంగిలో చదువుతున్నాను. నాకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో 600కు గాను 583 మార్కులు వచ్చాయి. దీనికి మా తల్లిదండ్రులు, మా పాఠశాల టీచర్లు అందరూ నాకు చాలా సహాయం చేశారు. ఏ డౌట్ అడిగినా, ఏమడిగినా మా టీచర్స్ బాగా చెప్పేవారు. మా ఇంట్లో కూడా ఏం ప్రెజర్ పెట్టకుండా మా అమ్మ నాన్న మంచిగా చూస్తున్నారు. వాళ్ళందరూ ప్రోత్సహించడం వల్ల నేను ఇప్పుడు మార్కులు సాధించాను. మా ప్రతిభను గుర్తించి మమ్మల్ని చదివించి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ నా ధన్యవాదాలు. నేను ఫ్యూచర్లో ఎంపీసీ తీసుకొని ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు, అలాగే మంజులమ్మ గారికి, శ్రావణన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదములు. నా పేరు అర్షియా. నేను జెడ్పీజీహెచ్ఎస్ గోరెంట్ల నుంచి వచ్చాను. నేను పబ్లిక్ ఎగ్జామ్స్లో 600కి గాను 581 మార్క్స్ సాధించాను.
ఇంతటి గొప్ప మార్కులు సాధించడానికి కారణం మా ఉపాధ్యాయులు, అలాగే మా తల్లిదండ్రులు. నేను ఇంకా ఫ్యూచర్లో నేను కూడా ఇలానే ట్రస్ట్ ఎలా హెల్ప్ చేస్తారో నేను కూడా భవిష్యత్తులో ఇలా ఎవరికైనా పేదవారికి, అలాగే ఆర్థిక బాధల్లో ఉన్న వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. ఇంకా నేను ఫ్యూచర్లో ఎంపైపీసీ తీసుకొని మెడికల్ సైడ్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ అయినా వెళ్ళి గొప్ప స్థాయిలో నిలిచాలనుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు. ఇలాంటి డౌట్స్ నాకు క్లియర్ చేసి ఎక్స్ట్రా క్లాస్లో 102 అంతా బాగా హెల్ప్ చేశాను. అందుకని నాకు సాధించగలిగాను. నేను ఫ్యూచర్లో సిరీస్ తీసుకున్నాను అనుకుంటున్నాను. అందులో సిరీస్లో IAS ఆఫీసర్ అవుదామని అనుకుంటున్నాను. హై స్కూల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ మీకు ధన్యవాదాలు. ఎస్పెషల్లీ టు మై పెద్దమ్మ అండ్ మై బ్రదర్. మై ఎయిమ్ ఇస్ టు బికమ్ ఏ డాక్టర్. దానివల్ల డబ్బులు వస్తుంది, అలా పేరు వస్తుంది అనేం కాదు, కానీ ఒకరికి హెల్ప్ చేయాలి అనే ఫీలింగే లేదు కదా, అందుకని థ్యాంక్ యూ. ముఖ్యంగా మన మంజులక్క చారిటబుల్ ట్రస్ట్ చాలా ఏళ్ళుగా నేను చూస్తా ఉన్నాను. కాకపోతే మా యొక్క ఎంత దీనికోసం కష్టపడిందని నేను కొన్ని ఏళ్ళ నుండి చూస్తాను. అంటే వచ్చిండే ఉద్దేశం వేరేది ఉన్నాను. నా మనసులో ఉండే ఉద్దేశం ఏమంటే ఈ ట్రస్ట్ వీళ్ళు చేయడం అనేది నేను నిజంగా అంటే చాలా గొప్ప అనుకుంటాను. ఎందువల్ల అంటే ఈరోజు మనం ఉండే పరిస్థితుల్లో మన తల్లిదండ్రులకి మనం చూడాలా, వాళ్ళు మంచి చెడ్డ చేయాలంటే యాడో కొంచెము ఉంటుంది, కొంచెం లేకపోతే. ఇప్పుడు ఉండే 56 మంది మంచి చెడ్డలు మా యొక్క చూస్తుంది, మా యొక్క కొడుకు వీళ్ళంతా ఇది చేస్తున్నారంటే నా మనసులో చాలా చెప్పుకోలేనంత ఇది ఉంది. కాకపోతే ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి పిలిపించి, అక్క మా శ్రావణ ఇద్దరు వచ్చి ఇట్లా ఉంది ప్రోగ్రామ్ అనే దానికి నేను ఆలోచన చేసి, అక్క మా యొక్క చాలా మంచి పని చేస్తుంది అని మా ఆయన పొగరోతీన్ వాళ్ళు చెప్పిన దానికి సరే అని ఇదైంది. కాకపోతే ఈ 10th క్లాస్ మార్కుల్లో సాధించిన పిల్లలు ప్రతి ఒక్కరును బాగా చదువుకోవాలి. తల్లిదండ్రి వాళ్ళ కష్టం అనేది మీకు తెలుసు, మీ కష్టం అనేది వాళ్ళను తెలుసుకోవాలా, కొంచెం లేదంటే కొంచెం తెలుసుకోవాలా. ప్రతి ఒక్క దాంట్లోనూ ఇప్పుడు ఇక్కడ నుండి పోతారు, కాలేజీలు పోతారు, వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. హాస్టల్కి వేస్తాం మేము, లేదని కాదు. వాళ్ళు బయట పోయిన తర్వాతను తల్లిదండ్రులు పరువు మర్యాదలు మీరు కాపాడాలా. వీరు ఎలా ఇంటి నుండి వెళ్ళారో అదేవిధంగా వాళ్ళు మంచి చెట్లకి మీరు కాపాడాలా. ఉపాధ్యాయులకి కానీ ఇలాంటి గౌరవం, మనకి గౌరవం ఇచ్చిండి ఇట్లా పెద్దోళ్ళకి కానీ చాలా విలువ రావాలా. ఈరోజు వీళ్ళు ఈ విలువైన పని ప్రోగ్రామ్ చేస్తున్నారంటే అది మామూలు మాట కాదు. రేపు ఇదే ఉమెన్ మంజులక్క ట్రస్ట్ గురించి ఒక దీంట్లో చూసినాను, అక్కోళ్ళు మంచి పిల్లలకి మంచి ఇది చేశారు, వాళ్ళ పేరు తేవాల మనం. అందుకని ప్రతి ఒక్కరు పిల్లల్లో బాగా చదువుకొని తల్లిదండ్రుల పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు. ఈరోజు అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన గోరంట్ల ప్రభుత్వ పాఠశాలలో ఇంతమంది అమ్మాయిలు మంచి మార్కులు సాధించినారంటే చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ ఉపాధ్యాయులు కావచ్చు, ఎంత సపోర్ట్ చేసిందే మీరు ఇంత స్థాయికి ఎదిగారని నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా అలాగే మన వాల్మీకి స్కూల్ పిల్లలకు కూడా మంచిగా మీ ఉపాధ్యాయులు చాలా మంచిగా స్టడీస్ చెప్పారని నేను అనుకుంటున్నా. చాలా వరకు అయితే నేను వాల్మీకి స్కూల్ వాళ్ళని చూస్తే మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్రతి ఒక్కరికి ఇక్కడికైతే వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నేనైతే శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నా. కొంతమంది చెప్పారు డాక్టర్, నేను ఇంజనీర్, కొంతమంది సేవ చేస్తా అని. చాలా మంచిగా మీ ఆశీస్సు, మీరు ఏదైతే కోరుకున్నారో అది భవిష్యత్తులో నెరవేరాలని, ఆ భగవంతుడి ఆశీస్సు ప్రతి ఒక్కరికి ఉండి మీ కోరికలు నెరవేరాలని నేను మా పెద్దలందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరందరూ మీ కోరికలు నెరవేరిన రోజు మళ్ళీ ఇంకొకసారి మనం ఇలాంటి కార్యక్రమం చేద్దామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఇంకా అలాగే ఈ రోజు అయితే మేము అనుకోకుండా ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసాం. చాలా మందిని అయితే మిస్ అయినాం అనుకుంటా. ఎందుకంటే ఈ రోజు పొద్దున అనుకున్న వెంటనే మా అమ్మ అయితే ఈ రోజే స్టార్ట్ చేసి పిల్లలందరికీ అయితే కొంచెం సన్మాన కార్యక్రమం చేద్దాం అనుకుని ఈ రోజు అయితే కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశాం. కొన్ని సూచనలు సలహాలు కూడా మా పట్టుది మామ అయితే మాకు సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఇక్కడికి పిలిచిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు అందరికీ నమస్కారం అన్న.
అలాగే మా ఫక్రుద్దీన్ అన్నకైతే డబల్ నమస్కారాలు. ఇంకా పిల్లలకైతే నేను ఒక తల్లిగా మీకు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నాను. అలాగే ఈరోజు ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేసినామంటే పొద్దున్నే మా కూతురు ఉంది కదా శశిత గురించి మాట్లాడుతూ 4 మాటలు కూర్చున్నప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారమ్మా అని చెప్పినారు ఇక్కడ స్కూల్లో చూపించింది, అంటే సెల్లులో వాళ్ళ స్కూల్ గురించి. తర్వాత మన స్కూల్ మన గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఉన్నారో ఒకసారి కనుక్కోసామనంటే మా కొడుకు కనుక్కుంటానే ఫక్రుద్దీన్ అన్న అయితే మన పిల్లలందరి పేర్లు చెప్పినారు. తర్వాత ఇంతమంది ఎంతో కష్టపడి చదివినందుకు మనలాంటి వాళ్ళు ఆ పిల్లలు కృషి చేస్తే వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి వాళ్ళ భవిష్యత్తు బాగుంటే ఇంకా మంచి వాళ్ళు ఇప్పుడు చెప్పరు చూడండి, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. దీంట్లో నాకు చాలా ఇష్టమైనటువంటి 2 అయితే ఉన్నాయమ్మా. నేనైతే నాకుండేది ఒక్కడికైనా నేను డాక్టర్ చదివించాలనుకున్నాను. ఎందుకంటే పేదవాళ్ళ దగ్గర ఎంతో మందికి డబ్బులు లేక ఇప్పుడైతే చూస్తున్నాం మనం చాలా మంది లాస్ట్కు యూట్యూబ్ ఛానల్ వాళ్ళతోన బయట ఎక్కడైతే ఉంటారో వాళ్ళతో అడుక్కుండే పరిస్థితి వచ్చింది, ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి. అలాంటి వాళ్ళకు మనం డాక్టర్లు అయ్యి అలా పేదవాళ్ళకు ఒక హాస్పిటల్ కట్టి వాళ్ళకి సేవ చేస్తే మనం చేసే పుణ్యం ఎంతో ఉంటుందన్నమాట. చచ్చిన రోజు అయితే ఏమి తీసుకొని పోము, మనం బతికినన్నాళ్ళు మనం ఏమైతే చేసినామో శాశ్వతంగా అవే నిలిచిపోతాయి. కాబట్టి నా కొడుకు డాక్టర్ అయితే నేను ఇక్కడ ఉండే ప్లేస్ కొనిండేది కానీ ఒక హాస్పిటల్ కట్టి ఒక డాక్టర్గా ఇక్కడే ఫ్రీ సేవతో మనం డబ్బులు లేకుండా ఇక్కడ డాక్టర్గా చూడాలి నన్ను నేను ప్రతిరోజు చెప్పేదాన్ని. కాకపోతే బాబు డాక్టర్ చదవలేకపోయినాడు, అంటే నేను చదివించేదాన్ని చదవలేకపోతే అంటున్నాడు. అంటే ఎందుకో వానికి ఇష్టం కాలం చదవాలో బలంతా నేను చేసిన. మన బెంగళూరులో కానీ ఎంఎస్ రామయ్య కాలేజ్లో కానీ చేసిన, కానీ చదవలేకపోయినాడు. మీరన్నా నా పిల్లలుగా మన గోరెంట్ల పిల్లలు మన కదిరి పిల్లలు ఇప్పుడు చెప్పినారు కదా, మీరు ఇవి కానీ చదవకపోయినారనుకో నేనే మీ ఇంటికే వస్తాను. నిజంగానే మీరు కష్టపడి మనం అనుకునే దానికి చదివి సాధించుకోవాలి. ఈరోజు అమ్మాయి కలెక్టర్ కావాలనుంది, ఎంతో మందికి బయట తెలియని పేదవాళ్లకు ఆఫీసుల దాకా చుట్టుగారు తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం సేవ చేసే కోసం నువ్వు కలెక్టర్ కావాలా, ఖచ్చితంగా కావాలా. ఇంకా డాక్టర్ అన్నారు కదా, అలాంటి పేదవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం సేవ చేస్తూ ఇట్లా ఆశ్రమానికి సేవ చేస్తూ డాక్టర్ కావాలని చెప్పింది అమ్మాయి. చాలా మంచి ఆలోచన. నువ్వు ఆశ్రమం కాకపోయినా డాక్టర్ అయ్యి సేవ చేసేది నాకు చాలా సంతోషము. మీ అందరికీ కానీ నేను ఒక్కటే చెప్పేది, నేను ఈరోజు కానీ మీ అందరిని ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే మీలో ఏమైతే చదవగలరో దాన్ని బట్టి నేను కానీ ముందుకు పోదాం అనుకున్నా. మీకు ఇక్కడికే నిలిపోయింది నేను. మీరు మంచిగా చదివితే మీకు ఎప్పుడు మీ అమ్మ నాన్న సపోర్ట్ ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే మీ తల్లిగా మీకు ఎప్పుడు సపోర్ట్ అయితే ఉంటాను. ఇదైతే కన్ఫర్మ్ ఎవరైనా కాదు. ఎందుకంటే మీరు చదివేదాన్ని బట్టి నాకు కానీ ఖుషి వస్తుంది. ఎందుకంటే పిల్లలు మంచి చదువుకు వెళ్తే మీరు చదివి మీలాంటి వాళ్ళు నలుగురికి చదివించి ఆ పేదవాళ్ళకి నలుగురికి సాయం చేస్తే నాకు అంతే చాలు, ఇంకంతకు మించి ఏమొద్దు. అర్థమైందా? మీరు ఇప్పుడు ఇక్కడ 7 మంది ఉన్నారు, మీ 7 మంది మంచి చదివి మనలాంటి వాళ్ళకి ఇంకా నలుగురికి సాయం చేసి ఆ పిల్లలు చదువుకొని వాళ్ళు నలుగురు చేస్తే ప్రపంచంలో చదువు విలువ అర్థమవుతుంది, పేదవాళ్ళ విలువ అర్థమవుతుంది. మనం ఇప్పుడు చెప్తే డాక్టర్లకు ఎంతో మంది డబ్బులు లేక ఎంతో బాధలు పడుతున్నారు. వాళ్ళందరికీ కానీ డబ్బు కోసం చేయకూడదు, సేవ కోసం చేయాలి. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మనం ఒక్కటే మనం తెలుసుకోవాల్సింది, మనము డబ్బుండే ఏరియాలోనే పుట్టినాం. పుట్టపర్తి సత్యబాబా కంటే పెద్ద దేవతలు లేరు నాకు తెలిసినంతగా, సౌకర్యాలు లేరు. కానీ ఆయన ఏమి తీసుకోపోలా. ఆయన చేసిన సేవలు అయితే హాస్పిటల్ కావచ్చు, నీళ్లు కావచ్చు, గుండె ఆపరేషన్ అంటే ఈరోజు ఎక్కడికి పోతాం మనం చెప్పండి. మన చిన్న చిన్న కుటుంబాలు అసలే చేయించుకోలేని పరిస్థితి. కానీ ఇంత మంచి సేవ చేసి ఈరోజు ఆయన భగవంతునిగా నిలిచిపోయినాడంటే ఆయన చేసిన సేవే. ఆయన డబ్బు కోసం కాదు, సేవ కోసం చేసినాడు. అలాగే మీరు కానీ మంచి చదివి బాగా మీరు అనుకునేవన్నీ దేవుడు ఆశీర్వదించి మా అవ్వతాతలు మా ఆశీర్వాదాలు ఉండి మీరు మంచిగా చదువుకొని ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నా. దానికోసమే నా వంతుగా చదివే వాళ్ళు ఒక నలుగురికైనా మనం సపోర్ట్ చేస్తే మంచిదని నేను ఆలోచించుకున్నాను. అందుకే మా కొడుకు చెప్పిన పొద్దున, శ్రవణ్ ఎంతమంది ఉన్నారో పిల్లలు చూడు, వాళ్ళలో మంచిగా చదివే వాళ్ళు ఉంటే ఒక నలుగురినైనా మనం చదివిద్దాం అనే కోరిక అయితే నాకుంది. మీరు డాక్టర్లు అవుతారో కలెక్టర్ అవుతారో నాకు తెలియదు. నా వంతు సాయంగా ఎప్పుడు మీ అమ్మగా భావించుకొని నేనైతే ఉంటాను. చెప్పట్లు. అలాగే అన్ని
చేస్తా ఉన్నాం. చప్పట్లు. ఇక్కడ 10,000 రూపాయల చెక్ ను బహుకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరూ కూడా చప్పట్లు కొట్టాలని మీకు పదే పదే చెప్తా ఉన్నాం. నాకు ఇంకో విషయం మీకు అందరికీ తెలియదు, నాకు కూతురు లేదు, కొడుకు ఒకడే. వీళ్ళంతా నా కూతురులే అనుకుంటాను. మేమైతే కూతురుగానే అనుకుంటాము, అందుకని అడిగినా. ఇప్పుడు ఏమే కాదు, వీళ్ళంతా కానీ నా కూతురులే. చప్పట్లు. వారికి 5,000 రూపాయల చెక్ ని అందించాల్సిందిగా మీ అందరి కరతాల ధ్వనులతో చప్పట్లు. మంజులమ్మ గారి చెక్ 5,000 రూపాయల చెక్ ని బహుకరించాల్సింది పట్టు. నందు మన సత్యసాయి జిల్లాలో ఉత్తీర్ణత కాబడినటువంటి విద్యా ఒక్కొక్కరిగా వచ్చి బంగారు బిడ్డలు ఆనిమిత్యాలకుండా 7 మంది ఉన్నారు. 7 మంది కదా, 7 మంది అక్కమ్మ గారు ఇచ్చినారు ఇక్కడ.